విశ్వాసంలో సాటిలేని సునకాలు సరదా కాంపిటీషన్స్ లోనూ ముందే ఉంటున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా ట్రెండ్ ను ఫాలో అవుతున్నాయి పెట్ డాగ్స్. ఈ క్రమంలోనే స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ లో నిర్వహించిన శాంపరెస్త్రే రేసులో జోష్గా పాల్గొన్నాయి. ఇటీవలి కాలంలో మానవుల బెస్ట్ ఫ్రెండ్స్ సునకాలు వివిధ పోటీల్లో సందడి చేయడం అధికమైంది. పెంపుడు కుక్కలకు చేంజ్ ఇచ్చినట్టుగా ఉంటుందని యజమానులే వాటి కోసం పలు కలర్ఫుల్ ఈవెంట్స్ ను నిర్వహిస్తున్నారు. ఈ కోవలోనే శాంపరెస్త్రే రేస్ నిర్వహించి తమ సునకాల ప్రత్యేకతలను ప్రదర్శించారు. కుక్క పిల్లల కోసం 2011లో ప్రారంభించిన శాంపరెస్త్రే రేస్ కు ఏటా ఆదరణ పెరుగుతూనే ఉంది. జంతువులను హింసించవద్దని, వాటిని వదిలేయవద్దని ప్రచారం చేస్తూ ఎల్ రిఫ్యూజియో సంస్థ ఈ పోటీని నిర్వహిస్తోంది. ఈ ఏడాది చేపట్టిన పోటీలో వేల మంది తమ పెట్ డాగ్స్ తో పోటీ పడ్డారు. సందడిగా సాగిన శాంపరెస్త్రే కేవలం వినోదం కోసమే. పోటీలో విజేతలు, మోడల్స్, స్టాప్ వాచ్లు ఉండవు. నిర్దేశించిన దూరాన్ని కులాసాగా పూర్తి చేయడమే గోల్. కూల్ గా సాగిపోయే ఈ సరదా డాగ్ రేసులో చిన్న పెద్ద హుషారుగా పార్టిసిపేట్ చేశారు. వివిధ రకాల ముస్తాబల్లోని తమ కుక్క పిల్లలతో జోష్గా నడిచారు. పెట్ డాగ్స్ శాంపరెస్త్రే రేస్ ఎప్పుడూ బిజీగా ఉండే మాడ్రిడ్ ను మరింత సందడిగా మార్చేసింది. వేలాది కుక్క పిల్లల ప్రత్యేకతలను చూసేందుకు సందర్శకులు భారీగా తరలివచ్చారు. జంతు సంక్షేమం కోసం సాగిన డాగ్ రేస్ అందరినీ ఆలోచింపజేసింది.